హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను రీసెంట్‌గా టర్టిల్స్ మీద వీడియో అనేది చేశాను. అవే గైస్ రెడ్ ఇయర్ స్లైడర్స్ అంటారు కదా అవి. ఆ వీడియోకి మీ అందరూ చాలా గట్టిగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. అయితే నెక్స్ట్ వీడియో అనేది పెడతాను త్వరలో. ఈరోజు మీ అందరి ముందుకి ఏ వీడియో తీసుకొచ్చానంటే, చాలామంది అడుగుతున్నారు బిగినర్స్‌కి గానీ, లేదంటే స్కూల్‌కి వెళ్ళిపోయే వాళ్ళకి, జాబ్స్‌కి వెళ్ళిపోయే వాళ్ళ కోసం మంచి ఫిషెస్ సజెస్ట్ చేయండి. మేము చాలా తక్కువ మెయింటైన్ చేయాలి. కాకపోతే మా ఎక్వేరియం మొత్తం బ్యూటిఫుల్‌గా కనబడాలి అని అయితే అంటున్నారు. మీ అందరి కోసం నేనైతే రీసెంట్‌గా టైగర్ బార్బ్స్ అయితే కొన్నాననమాట. టైగర్ ఫిషెస్. టైగర్ ఫిషెస్ కరెక్ట్‌గా 5 ఫిషెస్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే జెబ్రాస్ కరెక్ట్‌గా 7 ఫిషెస్. ఓకేనా గైస్? ఈ ఫిషెస్ నేను బై చేసి దగ్గర దగ్గర 2 మంత్స్ అయితే అవుతుంది గైస్. మీ అందరికీ తెలుసు కదా, నా ఓల్డ్ వీడియోస్‌లో అయితే చూశారు. అయితే నేను ప్రతి ఫిష్ బై చేసి ఒక 2, 3 మంత్స్ దాన్ని పెంచి దాని తర్వాత దాని గ్రోత్ ఎలా ఉంది అని చెప్పి చూసిన తర్వాతే నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. ఎందుకంటే మీకోసం గైస్. ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియో కింద మీరైతే కామెంట్ చేయండి ఫిషెస్ ఎలా ఉన్నాయని చెప్పి. అండ్ అలాగే లైక్ కూడా చేయండి. ఓకేనా? ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఈ ఫిషెస్‌కి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటది. అండ్ అలాగే ఈ ప్లేస్ బట్టి మార్కెట్‌లో ఈ ఫిషెస్ పెయిర్ అనేది కూడా ఉంటది. కొన్ని మార్కెట్స్‌లోని ₹30 స్టార్ట్ అవుతది పెయిర్. అండ్ అలాగే కొన్ని మార్కెట్స్‌లో ₹50 స్టార్ట్ అవుతుంది. అలాగైతే స్టార్ట్ అవుతాయన్నమాట. వీటిని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఈజీ గైస్. ప్రస్తుతానికైతే నా ఎక్వేరియం అనేది అయితే ఇలా ఉంది. నేను ప్లాంటెడ్ ఎక్వేరియంకి సంబంధించిన లైట్ అనేది పెట్టడం జరిగింది. అండ్ అలాగే హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కూడా పెట్టాను. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అయితే ఈ ఫిషెస్‌కి చాలా తక్కువ స్పేస్ అయినా సరిపోతుంది గైస్. ఒక 2 ఫీట్ ట్యాంక్ ఒకవేళ మీరు గనుక తీసుకున్నట్టయితే నాలాగా ఇలా మీరు సెటప్ చేసుకోవచ్చు. లేదు మేము 1 ఫీట్‌లోనే పెడతామన్నా పెట్టుకోవచ్చు. బట్ ఆక్సిజన్ అనేది కంపల్సరీగా మీరైతే ప్రొవైడ్ అనేది చేయాలి. లేదంటే లైవ్ ప్లాంట్స్ అయినా పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇంకొక టిప్ ఏంటి అంటే, ఎవరైనా స్కూల్‌కి వెళ్ళిపోతారు, జాబ్స్‌కి వెళ్ళిపోతాం, మేము మా ఇంట్లో ఎక్వేరియం ఉండాలి, చాలా బ్యూటిఫుల్‌గా ఉండాలంటే మీకు ద బెస్ట్ చాయిస్ అనేది అయితే అవుతుంది ఈ ఫిష్. ఎందుకో తెలుసా? ఇవి చూశారు కదా, యెల్లో కలర్‌లోని అదే ఆరెంజ్ కలర్‌లో ఉన్నాయి కదా, అవి యెల్లో టైప్‌లో, ఆరెంజ్ టైప్‌లో కనబడతాయి. వాటిని జెబ్రా ఫిషెస్ అని అయితే అంటాం. అండ్ అలాగే టైగర్స్ లాగా ఉన్నాయి కదా, వాటిని టైగర్ ఫిష్ అని అయితే పిలుచుకుంటాము. ఓకేనా గైస్? ఇక్కడ మనం హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ అయితే పెట్టాను. దీని వీడియో కూడా నేను ఛానల్‌లో రీసెంట్‌గా చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఆ వీడియో కింద లింక్స్ కూడా ఇచ్చాను. హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ ఎలా బై చేసుకోవాలని చెప్పి. చూశారు కదా, ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. వాటర్‌లో ఆటోమేటిక్‌గా ఆక్సిజన్ అనేది అయితే జనరేట్ అవుద్దనమాట. అంటే వాటర్ పైనుండి కిందకి పడడం వల్ల ఆటోమేటిక్‌గా ఆక్సిజన్, అదే ఎయిర్, ఇవన్నీ ఆక్సిజన్ అనేది మిక్స్ అయితే అవుతాయన్నమాట. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటైతే ఉన్నది. ఈ టైగర్స్ అండ్ అలాగే జెబ్రా ఫిషెస్‌ని స్కూలింగ్ ఫిషెస్ అని అయితే అంటారు. స్కూలింగ్ ఫిషెస్ అంటే ఏంటో తెలుసా? చాలా ఫిషెస్ అనేవి ఒకే కంబైన్డ్‌గా ఉండి అవన్నీ మూవ్ అవుతాయన్నమాట. ఇక్కడ చూశారు కదా, అన్నీ కలిసే తిరుగుతున్నాయి. వేటికి ఆ వెరైటీస్ అనమాట. అండ్ అలాగే ఫిష్ ఫుడ్స్ కూడా మనమైతే ఫీడింగ్ అయితే ఇచ్చి చూపిస్తున్నాం ఈ వీడియోలో, అవి ఎలా తింటాయి ఏంటి అని చెప్పి. మీరైతే చూడండి, నేనైతే ఫుడ్స్ గురించి కూడా చెప్తా. స్కూలింగ్ ఫిషెస్ అంటే అన్నీ ఎకే టైం ఉండి ఒక కాంబినేషన్ లాగా ఉండి ఒక గ్రూప్ లాగా అనేది ఉండి అలాగైతే అవి తిరుగుతాయి. చూడండి, టైగర్ తిరుగుతున్నాయి. అండ్ అలాగే జెబ్రాస్ అనేవి తిరుగుతున్నాయి. అండ్ వీటితో వచ్చే ప్రత్యేకత అయితే ఇదనమాట. చాలా చాలా బాగుంటుంది. దగ్గర దగ్గర మీరు ఈచ్ ఫిష్ 3 పేర్స్ వేసుకుంటే అవి స్కూలింగ్ అయిపోయినట్టే. ఓకేనా గైస్? బిగినర్స్ చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు. మార్కెట్లో ఏవేవో ఫిషెస్ కొనేస్తారు, లైక్ మౌలీస్ అండ్ గోల్డ్స్. బట్ వాటికి చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ ఈ జెబ్రాస్కి, టైగర్ బార్బ్స్కి అనేది అస్సలు మెయింటెనెన్సే ఉండదు. చెప్తున్నా కదా, నేను 2 మంత్స్ అవుతుంది ఎక్వేరియం బై చేసి. నేను ఇప్పటికొచ్చి ఎక్వేరియంలో వాటర్ కూడా చేంజ్ చేయలేదు, ఇంచి కూడా. అంటే అర్థం చేసుకోండి, కింద చూసారా, కింద డస్ట్ కానీ ఏముండదు. ఇవి తక్కువ తింటాయి అండ్ అలాగే తక్కువగా డస్ట్ అనేది కూడా చేస్తాయి. మీరు ఇది ఒక్క మొక్కతోనైతే మీరు వెళ్ళి బై చేసుకోవచ్చు. కాకపోతే వీటికి నార్మల్గా ఎక్వేరియం షాప్స్లో పెంచుతారు కాబట్టి వీటికి ఆక్సిజన్ అనేది అలవాటు చేసేస్తారు. అందుకు మీరు మంచిగా యాక్టివ్గా ఉండేవి ఫిషెస్ అనేవి సెలెక్ట్ చేసుకొని అవి తీసుకొని వచ్చిన తర్వాత ఇలా ప్లెయిన్గా సర్ఫేస్ అని పెట్టుకోవచ్చు, స్టోన్స్ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ స్టోన్స్ కనుక పెట్టుకుంటే వీక్లీ వన్స్ అయినా సరే అది స్వైప్ అండ్ పంప్ అనేది క్లీనింగ్ అయితే చేసుకోండి. స్వైప్ అండ్ పంప్ ఎలా ఉంటుందని తెలియకపోతే స్వైప్ అండ్ పంప్ ఎక్వేరియం వాళ్ళు తెలియని సెర్చ్ చేయండి, వీడియోస్ అనేవి వస్తాయి. ఓకేనా? అయితే చూశారు కదా, ఎంత బాగుంటుందన్నమాట. చాలా లో మెయింటెనెన్స్ అండ్ అలాగే వెరీ వెరీ ఫ్రెండ్లీ ఫిషెస్ అండ్ బడ్జెట్ ఫిషెస్. అండ్ ఇప్పుడు వీటి ఫుడ్ విషయానికి వచ్చేస్తే
వీటికి ఏవేవి వేసుకోవచ్చు అంటే నార్మల్ మీరు ఆల్ టైప్ ఆఫ్ పిల్లెట్స్ అనేవి వేసుకోవచ్చు. మైక్రో పిల్లెట్స్ వేసుకోవచ్చు. అండ్ అలాగే డ్రై వామ్స్ వేసుకోవచ్చు, బ్లడ్ వామ్స్ వేసుకోవచ్చు, ఫ్రేజర్ వామ్స్ వేసుకోవచ్చు. లైవ్ ఐటమ్స్లోకి వచ్చేస్తే మైక్రో వామ్ కల్చర్ వేసుకోవచ్చు, మోయినా కల్చర్ వేసుకోవచ్చు, డాప్నీ కల్చర్ వేసుకోవచ్చు. లైవ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ మైక్రో వాము అండ్ అలాగే మస్కిటో లార్వా అంటే అదే గైస్, చిన్న చిన్న చెరువులంట గోళాలంటే వాటర్ అనేది స్టోరేజ్ అయిపోయి చిన్న చిన్న పురుగులు పడతాయి కదా, అవి కూడా ఫీడ్ చేసుకోవచ్చు. కాక్రోచెస్ ఫీడ్ చేయొచ్చు. చిన్నవి ఏవైనా సరే ఇన్సెక్ట్స్ అనేవి ఫీడ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో మస్కిటోస్ ఉంటాయి కదా, మనల్ని కరుస్తూ ఉంటాయి, అలాగా వాటిని కూడా మీరు కొట్టేసిన తర్వాత వాటికి అనేది ఫీడింగ్ అయితే ఇచ్చేయచ్చు. ఇది ఫుడ్ విషయానికి వచ్చేస్తే, ఒకవేళ మేము చిన్న ఎక్వేరియం తీసుకున్నాం బాగా మెయింటైన్ చేయాలంటే ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి 50% వాటర్ అనేది చేంజ్ చేయండి. ఓకేనా గైస్? అయితే ఇప్పుడు చూడండి, చాలామంది బ్రీడింగ్ వీడియోస్ అయితే అడుగుతున్నారు. నేను ఆల్ టైప్ ఆఫ్ బ్రీడింగ్ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. స్టార్టింగ్ గప్పీ ఫిష్ నుండి అలాగే ఎండింగ్ చాలా పెద్ద పెద్ద ఫిషెస్ అన్ని బ్రీడింగ్ అయితే చేశాను. గప్పీ ఫిష్ చేశాను, బేటా ఫిష్ చేశాను, ఇప్పుడు ఈరోజు మీకు చెప్పే జెబ్రా ఫిష్ మెయింటెనెన్స్ గురించి చేసా. అండ్ అలాగే మౌలీ ఫిష్ బ్రీడింగ్ చేశాను, గోల్డ్ ఫిష్ బ్రీడింగ్ చేశాను. ఓకేనా గైస్? చూడండి, మీకోసమే గైస్ ఇవన్నీ వీడియోస్ చేసేది. అండ్ అలాగే ఫ్లవర్ హార్న్ బ్రీడింగ్ ఎలా చేస్తుంది అని చెప్పి చేసా. అండ్ అలాగే ఒకే వీడియోలో ప్లాటీ, మౌలీ, గప్పీ బ్రీడింగ్ అయితే చేసి చూపెట్టాను. అండ్ అలాగే చూశారు కదా, డైరెక్ట్ లైవ్లోకి వచ్చి మీకైతే టిప్స్ అనేవి ఇచ్చేవాడిని. గోల్డ్ ఫిషెస్ బ్రీడింగ్ ఎలా చేయాలి అండ్ అలాగే అదర్ టైప్ ఫిషెస్ బ్రీడింగ్స్ అనేవి ఎలా చేయాలని. ఇదంతా ఒక ప్లేలిస్ట్ ఉంది. మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ పక్కనకి అలా స్క్రోల్ చేసినట్టయితే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకైతే ఉంటాయి. ఓకేనా గైస్? ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్స్ అయితే చేయండి. అబ్బా ప్లీజ్ కామెంట్ చేయండి.